ఏ అర్హత లేకున్నా అలవాటులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు తానే ప్రత్యక్షంగా ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా నేనే ఉద్యమములకు దిగుతున్నా, దాడులను ప్రేరేపించే విధంగా తాను ఏదైతే ఆలోచన చేసి ఈరోజు ప్రజలకు అదే మాదిరిగా మీడియా సోదరులకు సైతం ఇబ్బందులు కలిగే విధంగా దాడులను ప్రేరేపించే విధంగా తాను పూనుకున్నటువంటి ధర్నా కార్యక్రమం కారణంగా ఈరోజు రాష్ట్రమంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. ఒక పక్క రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఊరేగేటువంటి రాహుల్ గాంధీ ఎంత అవివేకంతో ఉన్నాడో అదే పద్ధతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈరోజు ఆ పద్ధతిని అవలంబించి లిజెండ్ యూట్యూబ్ ఛానల్కు సంబంధించి ఆ రిపోర్టర్కు దెబ్బ తాకింది అంటే ఎవరు కొట్టిండ్రు, ఎవరని తేల్చాలి. ఈ దుస్థితికి కారణం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఢిల్లీ స్థాయిలో కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటున్నటువంటి విపక్షాలన్నీ కూడా విఫలమైనటువంటి కారణంగా వచ్చినటువంటి సమస్యల పైన కొంతమంది యువకులు విద్యార్థులు జంతర్ మంతర్ దగ్గర కేంద్ర ప్రభుత్వము ప్రజాస్వామ్యాన్ని గౌరవించి వారు చేస్తున్నటువంటి నిరసనలను అడ్డుకోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఢిల్లీలో కూడా ఇదే విషయాన్ని ప్రజలు చర్చిస్తూ ఉన్నారు. విద్యార్థులు చేసేటువంటి ఉద్యమాన్ని మరోవైపు మళ్లించే విధంగా, దాడుల వైపు మళ్లించే విధంగా, దుర్ఘటనల వైపు మళ్లించే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అలవాటు ప్రకారము కొంతమందిని కావాలని ఆందోళనకారుల మధ్యలోకి పంపించి వారు పోషించే రౌడీలను, గూండాలను, పనికిరాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆ విద్యార్థుల ఉద్యమాల్లో పంపించినటువంటి కారణంగా కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నది ఢిల్లీ కేంద్రంగా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అవివేకంతో కూడినటువంటి ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి పోకడల కారణంగా ఈరోజు లిజెండ్ టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి మా మిత్రుడికి గాయమైనటువంటి కారణంగా మేము ఈరోజు కేర్ ఆసుపత్రిని సందర్శించడము, వారిని పరామర్శించడము, పూర్తి స్థాయిలో కారకులు ఎవడైనా ఉండొచ్చు, తప్పకుండా వారిపైన కఠిన చర్యలు చేపట్టే విధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఇటువంటి నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేసిన విధంగా కాకుండా ఈరోజు మా రిపోర్టర్కి ఏదైతే గాయం అయ్యిందో ఆ రిపోర్టర్ను ఆదుకుంటాం. కావాల్సినటువంటి తనకు జరిగినటువంటి ఇబ్బంది నుంచి బయటపడేసే విధంగా, గాయాన్ని అయితే మనం వెనక్కి తీసుకురాలేం, కానీ తనకు ఆసుపత్రి అయ్యే ఖర్చులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ భరిస్తుంది. వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుంది. భవిష్యత్తులో యువ జర్నలిస్ట్ సోదరులకు ఎక్కడ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సోదరులకు వెంట ఉంటాం. ఇక నుంచి ప్రజలను కాపాడే దాంట్లో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే ముందుకు వెళ్తూ ఉందో అదే పద్ధతిలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. పూర్తిగా జర్నలిస్టుల పైననే దాడి చేసినట్టయితే బాగుంటుంది. ఈ కెమెరాలన్నీ ఆగిపోతాయి, మా దుర్మార్గాలన్నీ కూడా మేము ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఉంటుంది అనే ఆలోచనతోన వారు ఏదైతే కుట్ర బండి జర్నలిస్ట్ పైన దాడికి కారణమైనరో ఖచ్చితంగా వారిని శిక్షించే విధంగా భవిష్యత్తులో కార్యాచరణ కూడా చేపడతాం. జర్నలిస్ట్ సోదరులకు పూర్తిగా అండగా ఉంటాం. దయచేసి మీరు కూడా ప్రస్తుతం నెలకొని ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులను చూస్తూ ఉన్నాం. మహిళలకు రక్షణ లేదు, విద్యార్థులకు రక్షణ లేదు, రైతులకు రక్షణ లేదు, జర్నలిస్టులకు రక్షణ లేదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం గమనిస్తూ మనమంతా ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆ మిత్రుడు ఏం పేరు మిత్రుడు ప్రవీణ్ కుమార్కు జరిగినటువంటి గాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో చికిత్స అందించే కార్యక్రమం, బిల్లులు చెల్లించేటువంటి విషయంలో కానీ వారి కుటుంబానికి కూడా తాను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు ఆ కుటుంబానికి ఏ ఇబ్బందులున్నా మేము ప్రత్యక్షంగా వారికి ఆ కుటుంబాన్ని సందర్శించి వారికి అండగా ఉంటామని సందర్భంగా నేను తెలియజేస్తాను. థాంక్యూ.